బొమ్మల రామరంలోని మండల్ హెడ్ క్వార్టర్ లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా పిఎస్సి చైర్మన్ గారు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం నాయకులందరూ కూడా కల్లాల కొట్లొచ్చినాయి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందు ఆలోచనతోటే ఏ రైతు కూడా పండించిన పంటను బయట దళారులకు గాని మిల్లర్లకు అమ్ముకోవద్దు. ప్రతి రైతు కూడా ఈ కొనుగోలు సెంటర్లకు తెచ్చి మంచి నాణ్యమైన ధాన్యం తెచ్చి నాణ్యమైన ధర తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. రైతు పండించిన ప్రతి గింజను కూడా చివరి గింజ వరకు కొనే విధంగా రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఎక్కువ ఇంకా ఐకేపీ సెంటర్లు మా మహిళలకు 50% కూడా వాళ్ళకు సెంటర్లు కేటాయించి మహిళలకు 50%, అదేవిధంగా పిఎస్సి ఆధ్వర్యంలో కూడా కొనుగోలు సెంటర్లు వేగవంతం చేసినాం. అదే ఆధ్వర్యంలో ఇలా బొమ్మరామన్ హెడ్ క్వార్టర్ లో కొన్ని సెంటర్లు కూడా ప్రారంభించడం. ఏ రైతు కూడా దళారులతోటి మోసపోవద్దు. మంచి నాణ్యమైన వడ్లు ఇచ్చి మంచి ధర తీసుకోవాలి. గతంలో నెలకు 2 నెలలకు వేసినా కానీ ఇప్పుడు ధాన్యం అమ్మిన 3 రోజులకే వాళ్ళ ఖాతాలలో జమ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ ప్రభుత్వం సన్నోట్లను ప్రోత్సహిస్తుంది. సన్నోట్లకు బోనస్ గా 500 రూపాయలు కూడా ఇస్తుంది. అదే మన రాష్ట్రంలో పడినటువంటి సన్నోట్లను తీసుకుని ఆ సన్నోట్లనే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇచ్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రైతులు పెద్ద ఎత్తున దీన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చి ఇక్కడ ధాన్యం అమ్ముకుంటే మీకు న్యాయమైన ధర వస్తుంది. ఎక్కడ కూడా తూకంలో గాని తరుగు తీసేది లేదు. గతంలో మిల్లర్లు చాలా కుమ్మక్కై కట్ చేసేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కఠిన నిబంధనలు పెట్టి కాంట అయిన మరుక్షణంలో నీకు ఇచ్చిన చిట్టి ప్రకారమే నీకు అకౌంట్ లో డబ్బులు పడతాయి తప్ప మిల్లర్ పోయినాక కటింగ్ గాని తరుగు గాని తీసే ప్రసక్తి లేదు. కాంట అయిన మరుక్షణమే నీ ఖాతాలో డబ్బులు పడే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి రైతులంతా కూడా గమనించి ఎక్కడ కూడా మోసపోవద్దు, మిల్లర్లకు గాని దళాలకు అమ్ముడు పోవద్దని చెప్పి ఇవాళ పిఎస్ సెంటర్లు ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది.